ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించినావు, మాకు నీ కృపనిచ్చినావు. మరి ఒక దినం అనుగ్రహించి నీ సన్నిధిలో ఆనందించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యమును అనుగ్రహించి మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకుండే హృదయమును ఇచ్చి, దేవా నీకు నాయన మేము సమీపముగా ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. ప్రభు అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షమే, లేకుంటే ఆయనకు దర్శన రూపముగా ఇస్తున్న కార్యము పెర్గము సంఘముల గురించి చెప్పబడుచున్నది. వారి క్రియలను అనగా, మీ క్రియలను నేను ఎరుగుదును. మీరు నివసించే స్థలము సాతాను యొక్క సింహాసనముగా ఉన్నప్పటికీ, ఇక్కడ దేవుని బిడ్డలు శోధించబడుచున్నప్పటికీ మీలో అనేకులు నమ్మకస్తులుగా ఉన్నారు. దేవుని యందు నమ్మకముగా జీవించాలని ఆశిస్తూ ఉన్నారు. శోధన వచ్చినను సరే, శ్రమలు వచ్చినను సరే, హింసలు వచ్చినను సరే, దేవుని కోసము నమ్మకముగా నిలబడాలన్న ఒక వైరాగ్యము కలిగిన వారిని నేను చూస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆ సంఘము ఇలాంటి సుగుణాలతో నింపబడినప్పటికీ, అనగా సాతాను ఉన్న శోధన ఉన్న స్థలములో వారు ఉన్నప్పటికీ, వారు శోధించబడుచున్నప్పటికీ దేవుని కోసము నమ్మకముగా నిలబడాలి. వారికి ముందు హతసాక్షులు ఉన్నప్పటికీ వారు కలవరము చెందకుండా దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉన్నారు. ఇంకా వారిలో కొందరిని అపవాది శోధించవచ్చని ఎరిగినప్పటికీ దేవుని కోసం నమ్మకముగా నిలబడుచున్న వారితో ప్రభు చెప్పుచున్న మాట, మీలో కొన్ని విషయాలు, కొన్ని కార్యములు ఉన్నాయి, అవి నాకు ఇష్టము లేదు అని చెప్తూ మొదటిగా బిలాము యొక్క బోధన గురించి చెప్పటం చూడగలము. బిలాము యొక్క బోధన ఏమిటి? దేవుని ప్రజలైన వారు పాపము చేసి దేవుని యొక్క కృపను పోగొట్టుకోవాలి అన్నది బిలాము బాలాకుకు నేర్పించినది. ఎలాగూ వ్యభిచరించాలి, జారత్వంలోకి వారు దిగిపోయి దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకోవాలి అన్నది బాలాకుకు బిలాము నేర్పించినాడు. ఈ కార్యమును అపవాది నీ యొద్ద నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా జీవిస్తుండగా నీ జీవితమును అతడు దేవునికి దూరము చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దూరం అవ్వాలంటే నీ జీవితంలో పాపము ప్రవేశించాలి. ఆ పాపము నీలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నీలో నివసించకుండగా దేవుని యొక్క ఆలయముగా అంతవరకు నీవు కాపాడుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పాపము నీలో ప్రవేశిస్తుందో దేవుని ప్రసన్నత నీలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగూ దేవుని సన్నిధికి నీవు దూరమై దేవుని కృపను పోగొట్టుకుండే వ్యక్తిగా మారిపోవాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. గనుకనే ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఇలాంటి కార్యములు, ఇలాంటి బోధనలను జాగ్రత్తగా ఆలకించు. ఇలాంటి కార్యములను మీ మధ్య చేసేవారిని, పాపముతో తమ జీవితములను నింపుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండేవారిని జాగ్రత్తగా గ్రహించుకొని వారిని మీరు దూరము చేయవలసిన వారిగా ఉన్నారు. బిలాము బోధన అనుసరించే వారిగా ఉన్నారు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు.
దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కోల్పోయి పాపమునకు ఇతరులు ఆకర్షించబడే రీతిగా ఎవరైతే సలహాలు ఇస్తారో, ఎవరైతే కార్యములు చేస్తారో వారందరూ బిలాము బోధను వెంబడించిన వారిగా, ఎలాగైతే బాలాకు ఇశ్రాయేలుని దేవుని యొక్క ఉగ్రతకు గురి చేస్తున్నాడు, అలాగ అపవాది యొక్క ఉరిలో చిక్కుకొని నీవును దేవుని యొక్క కృపను పోగొట్టుకునే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నావు. ఈ ఉదయ కాలమున ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు ఎన్ని దినములు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని యొక్క కార్యములు చూసినావు, దేవుని కోసం నేను వైరాగ్యముగా నిలబడ్డాను అంటున్నావు. అయినను ఎందుకు ఇలాంటి వారి మధ్యలో నీవు ఉంటున్నావు? ఎందుకు పాపమునకు నిన్ను రెచ్చగొట్టే వారి మధ్యలో, పాపమునకు నిన్ను ప్రేరేపించే వారి మధ్యలో నీవింకను ఉంటూ దేవునికి దుఃఖకరమైన కార్యములు చేస్తున్నావని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. బాలాకుకు బిలామిచ్చిన అబోధనను బట్టి ఎలాగ అనేకులు రాలిపోయినారో, ఒకవేళ నీవు కూడా అలాంటి వారి మధ్యలో ఉండి, అలాంటి వారితో సహవాసము కలిగి ఉండి నీవును అలాంటి వ్యక్తిగా మారిపోయినట్లయితే దేవుని కృపను పోగొట్టుకొని నీవును ఒక దినమున రాలిపోతావేమో అని ప్రభు జాగ్రత్తగా ఉండమని ఈ ఉదయ కాలమున నీతోను నాతోను మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. బిలాము బోధలను నీకు బోధించే వారు నీ చుట్టూ ఉన్నారేమో గ్రహించుకో. పాపమునకు నీవు వెళ్ళేదానికి, నిన్ను ప్రేరేపించేదానికి నీకు సలహాలు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారేమో గ్రహించుకో. నీవు చేస్తున్నది పాపము కాదు అన్న రీతిగా నిన్ను ప్రేరేపించి పాపములో చిక్కుకొన చేసి దేవుని కృపను పోగొట్టుకుని నీవు ఆయన రాజ్యముకు చేరకుండా రాలిపోయే వ్యక్తిగా ఉంటావేమో. కానానుకు బయలుదేరిన ఇశ్రాయేలీయులు అర్ధాంతరముగా రాలిపోయిన రీతిగా నీవును పరమ కానానుకు వెళ్లకుండా రాలిపోయే వ్యక్తిగా ఉంటావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభు పరీక్షించుకోమంటాడు. నీ సహవాసం అలాంటి వారితో ఉన్నట్లయితే ఈ దినమే వారిని విడిచిపెట్టమంటున్నాడు ప్రభు. ఈ దినమే వారికి దూరం అవ్వమంటున్నాడు ప్రభు. ఈ దినమే నీ జీవితమును మార్చుకోమంటున్నాడు ప్రభు. అలా చేసిన ఎడల తన కృపను నీకు ఇచ్చి అలాంటి వారికి నీవు దూరముగా ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహవాసము నీతో ఉంటుందని, ఆయన యొక్క ఆ పరమ కానానులో చేరుకొనగలిగిన కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సంగమా, ప్రభు 7 సంఘములను గురించి బోధిస్తూ ఉన్నాడు. వారి యొక్క మంచిని తెలియపరుస్తున్నాడు, వారిలో ఉన్న బలహీనత తెలియపరుస్తున్నాడు. వారిలో ప్రాముఖ్యమైన ఒక బలహీనత బిలాము బోధ అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. నీవు బిలాము బోధ నీకు బోధించే వారి మధ్యలో ఉన్నట్లయితే ఈ దినము వారికి దూరముగా వెళ్ళమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయాన నీవు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. దేవా, నీ సన్నిధిలో ఉంటూ శోధనలో జయించేదానికి ప్రయత్నిస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినను వాటి మధ్యలో నీ కోసం నిలబడేవారిగా ఉన్నప్పటికీ దేవా, అపవాది మమ్మల్ని ఏదో ఒక చిన్న పాపము ద్వారా మాలో ప్రవేశించి నీకు దూరము చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని గుర్తించి నాయనా వాటికి దూరముగా ఉండవలసిన బాధ్యత ఉన్నదని నాయనా ఈ ఉదయ కాల సమయమున నీ వాక్యము చేత మాకు నేర్పించినందుకు వందనాలు. అలాంటి కార్యములకు మమ్మల్ని ప్రేరేపించేవారిని గుర్తించేదానికి, వారికి దూరముగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించుమని, మా యొక్క అవసరతలన్నిటినీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలమున ఈ వాక్యం ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.